శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 5వ రోజు పంచమి తిథి. ఈరోజు వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైంది. వారాహి అసలు ఎలా ఉద్భవించిందంటే లలితాదేవి యొక్క నుదుటిని ముడివేసి నేను అనే శక్తి నుంచి వారాహిదేవి వచ్చిందండి. వారాహి దండనాయక. ఈ దండనాయక మనకి ఎంత రక్షణ ఇస్తుందంటే అన్ని విధాల రక్షణ ఇస్తుందండి. అందువల్ల మనం ఈ పంచమి రోజున ప్రత్యేకించి పూజించాలి. ఈ పంచమి రోజున ఇదిగోండి చూడండి, కందదీపం వెలిగించాలి. కందదీపం వెలిగించడం వల్ల మనకి ఏ పని కావాలంటే ఆ పని సవ్యంగా అవుతుంది, ఖచ్చితంగా ఆ పని అవుతుంది. అదేవిధంగా చూడండి దీపం, ఇదిగోండి యంత్రాలు మన పీఠం తరపున చేయించుకునే వాళ్ళకి ఇలా యంత్రాలు పూజించి ఆ యంత్రాలు కూడా చివరి రోజున ఇవ్వడం జరుగుతుంది. శ్రీచక్ర స్వరూపంతో రాజశ్యామలాన్ని మంత్రిని దేవతని పెట్టి కలశంలోకి ఆహ్వానించి ప్రతిరూపాన్ని కూడా పెట్టి ప్రతిమా రూపంలో కూడా పెట్టి ఆరాధించడం జరుగుతుందండి. చాలా విశేషమైంది. అయితే మన పీఠం తరఫున మీరు కానీ చేయించుకుంటారండి. కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చాను. ఆ అవకాశం ఉన్న వాళ్ళందరూ చేయించుకుంటారు. వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. చివరి రోజున ఈ నిమ్మకాయలను కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ నిమ్మకాయ ఎప్పుడైతే మీ ఇంటికి పెట్టుకున్నారో నరదృష్టి పోతుందండి. ఏ రకమైన దోషాలు ఉన్నా పోతాయి, ఏ రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. లాస్ట్ రోజున ఆ నిమ్మకాయ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కోరికతోటైతే చేయించుకున్నారో ఆ కోరిక తప్పకుండా తీరుతుందండి. అందులోనూ ఇవాళ పంచమి రోజున ఇది చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కుదరలేని వాళ్ళు మొదటి 3 రోజులు చేయించుకోవచ్చు, 5 రోజులు చేయించుకోవచ్చు, లేదు చివరి 3 రోజులు కూడా చేయించుకోవచ్చండి. చాలా మహిమగల నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో తమ పేరు గోత్రనామం చదివించుకుని ధన్యులు అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్లో మీ పేరు గోత్రనామం పెట్టండి. దానికి ఎంత ఏం చెయ్యాలి అన్నది సంప్రదిస్తే చెప్తాము. వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి. ఎవరు ఫోన్ చేయొద్దు దయచేసి. ఎందువల్లంటే ఫోన్లు బాగా ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల ఫోన్లు చేయొద్దు. వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి. ఓకేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి విషయాలు చాలా చెప్తానండి. అవన్నీ కూడా వినాలి. అందువల్ల ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.